వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అద్దంకి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి, ఆయిల్ రేట్లు పెరిగిపోయాయి, గ్యాస్ సిలిండర్ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు అంటూ తీవ్ర విమర్శలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల మీద, పెట్రోల్ రేట్ల పెరుగుదల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి అద్దంకి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతా పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ సిలిండర్లు బ్లాక్ అయిపోయినాయి, ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి అంటూ చాలా పరుషపదాలతో మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్లో ఒక్కదా రాష్ట్రంలో రేట్లు పెరిగినాయా, మిగతా రాష్ట్రాలు కూడా పెరిగినాయా, దేశంలో ఎట్లా ఉన్నాయి, టార్గెట్ మోదీలా వ్యవహరిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి అన్న అనుమానం ప్రజలు వ్యక్తమవుతూ ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మోడీని టార్గెట్ చేస్తున్నాడు? రేట్లు పెరుగుదలంటే, గ్యాస్ సిలిండర్ పెట్రోల్ పెరుగుదలంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థలు కాబట్టి ఆయన్నే టార్గెట్ చేస్తున్నాడు అన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. పార్లమెంట్లో ఆ అంశాలు ప్రస్తావించకుండా ఇక్కడ మాట్లాడటం ఏంటి? అంటే మోడీని డైరెక్ట్గా అడిగే ధైర్యం దమ్ము జగన్ రెడ్డికి లేదా? ప్రజలను ఎందుకు భయాందోళనకు గురి చేస్తున్నాడు? ఎట్లా విశ్లేషిస్తారు, ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈరోజు అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తలకి ఏమన్నా చుట్టుకున్నాడా? అదేదో రోకల్లో ఏదో చుడతారు, ఏది పిచ్చి ముదిరితే తలకి రోకలు చుడతారు, అట్లా రోకలు ఏమన్నా చుట్టుకున్నాడా అంటే తను అనేటటువంటి మాటలు ఇప్పుడు మీరే చెప్పారు. ఏది వంట గ్యాస్ లేకపోతే పెట్రోల్ డీజిల్. ఇప్పుడు నేరుగా మీరు టార్గెట్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి మోడీనే టార్గెట్ చేయాలి. ఇప్పుడు అక్కడ ఉన్నాడు రాహుల్ గాంధీ, స్టాలిన్, మమతా బెనర్జీ. స్పష్టంగా ఎవరు వాళ్ళు మోడీని టార్గెట్ చేస్తున్నారు. నువ్వు కూడా దమ్ముంటే నువ్వు ఏం చేయాలా? ప్రధాని మోడీని టార్గెట్ చేయాలి. కానీ అంటే ఏంటి, చంద్రబాబు భుజాల మీద తుపాకీ పెట్టి మోడీని కలుస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏ రోజన్నా ధరల పెరుగుదల మీద నువ్వు సమీక్ష చేసావా? ధరల స్థిరీకరణ నిధికి ఎంత పెడతానన్నావు? 3,000 కోట్లు ఎంత అన్నాడు సార్ మేనిఫెస్టోలో. 300 రూపాయలు కూడా పెట్టలే. అంటే నువ్వు ఇచ్చినటువంటి హామీలు, నీ వైఫల్యం, ప్రజలు నీకు ఇచ్చినటువంటి తీర్పు అది మర్చిపోయి చంద్రబాబును ఉద్దేశించినప్పుడు ఆయన ఏంటి, ఇప్పుడు యుద్ధం ఏది గత 15 రోజులుగా మనం చూస్తున్నాము. అక్కడ అమెరికా లేకపోతే ఇజ్రాయిల్, ఇరాన్పై చేస్తున్న యుద్ధ వాతావరణం మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్నాయి. భారతదేశంపై పెను ప్రభావం చూపిస్తోంది. ఏది అటు హోటళ్ళు బంద్ అయిపోయాయి. వాళ్ళు అసలు తిరుపతిలో అన్నప్రసాదానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమలలో అంటే 1,00,000 మంది పెరిగారంట. అంటే బయట హోటళ్ళన్నీ మూతపడిపోయిన అంతకి తెగబడ్డారు జనం. అంటే ఒకవైపు అక్కడ పరిస్థితి అలా ఉంటే ఇప్పుడు ఎవరు స్విగ్గీ వర్కర్లు, ఆ గిగ్ వర్కర్లు, వాళ్ళ ఉపాధి పోయింది. ఈ హోటళ్ళన్నీ బంద్ అయ్యేసరికి నువ్వేం చేయాలా? నువ్వేదైనా వాళ్ళని ఆదుకోవటం గురించి ఆలోచించాలా? చేతనైతే నీ పార్టీ తరఫున ఇప్పుడు ఈ ఉపాధి కోల్పోయినటువంటి చిరుద్యోగులకు నువ్వేదన్నా నీ పార్టీ తరఫున ఒక సహాయం చేయటం. అది వదిలేసి గ్యాస్ సిలిండర్లు అంట బండ ఏంటి 2,000 3,000కి అమ్ముతున్నారంట. ఈయన మాట్లాడే బదులు తన కార్యకర్తలు, తన నాయకుల చేత అలా బ్లాక్లో అమ్మేవాళ్ళని పట్టివచ్చు కదా సార్. ఎందుకు ఊరిని మాట్లాడేందుకు? ఇప్పుడు నీ హయాంలో సివిల్ సప్లైస్ మినిస్టర్స్ ఎలా పనిచేశారు? ఎవరాళ్ళు? కొడాలి నాని ఫస్ట్ కృష్ణుడు, రెండో కృష్ణుడు ఎవరు? కారుమూరి నాగేశ్వరరావు. ఏ రోజైనా సరే నువ్వు సీఎంగా నీ మంత్రులతో ఒక సమీక్ష పెట్టావా? ఇప్పుడు ఇవాళ నాదెండ్ల మనోహర్ నిత్యావసర వస్తువులను ఏ విధంగా అతను సమీక్షిస్తున్నాడు, ధరల పెరుగుదలను ఎలా నియంత్రిస్తున్నాడు మనం చూసాం. ఏంటి ఆ మిల్లులు, రైస్ మిల్లులకు కూడా అతను తనిఖీ చేయటం, ఆ రేషన్ మాఫియా భరతం పట్టడం. అంటే ఇప్పుడు జనం కంపేర్ చేసుకుంటారు. ఏంటి అప్పటి నీ మంత్రుల యొక్క ఆ అరాచకాలు, వాళ్ళ యొక్క నిర్వాకాలు, ఇప్పటి మంత్రుల యొక్క ఈ బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళ ప్రవర్తన. నువ్వు ముఖ్యమంత్రిగా ఎలా చేశావు, చంద్రబాబు ఎలా చేస్తున్నాడు. ప్రజలకు దూరం అయ్యావు. ఇప్పుడు పోనీ ప్రతిపక్షంలో ఇప్పుడు 22 నెలలుగా ఉన్నావు కదా, ఇప్పుడైనా సరే నువ్వు ఇప్పుడు ఈ అద్దంకి కార్యకర్తల సమావేశమా? వాళ్ళని నీ ప్యాలెస్కి పిలిపించుకునే బదులు నువ్వే అక్కడికి వెళ్ళొచ్చుగా. మళ్ళీ ప్యాలెస్ పిలిపించుకుని పెట్టాడు మీటింగ్. అది అంతే కదా. అదే ప్యాలెస్లోనే ఆయన పార్టీ కార్యాలయం కూడా, ఆ బయట కార్యాలయం మూసేశారు, ఆ బోర్డు తీసేశారు. అది ఎప్పుడో ఓడిపోయిన వెంటనే అది క్లోజ్. అధికారులు ఎందుకు దండగనుకుని ఉంటాయి. ఇక్కడే ఒక బిల్డింగ్లో పెట్టుకున్నాడు, ఏది ప్యాలెస్లోనే. ఇప్పుడు అద్దంకి కార్యకర్తలతో సమావేశం నువ్వు జరపాలనుకుంటే నువ్వే అద్దంకి పో, అక్కడ మీటింగ్ పెట్టు. క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు విను, వాళ్ళ దగ్గర వినతి పత్రాలు స్వీకరించు, వాళ్ళ సమస్యలు తెలుసుకో, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు. ఇది కదా గతంలో ప్రతిపక్ష నాయకులు చేసిన పని.
క్షేత్రస్థాయిలో పర్యటనలు అసలు వదిలిపారేసావు. నువ్వు వస్తే జనం భయపడిపోయే పరిస్థితి. రప్ప ఏ ఫ్లెక్సీలు పెడతారు, అసలు గంగమ్మ జాతర అంటారు, వాళ్ళేమో సీఎం 2029లో నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నానన్నా అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి అయితే ప్రజా పరిపాలన చేయాలనుకుంటారు, మంచి చేయాలనుకుంటారు, వీళ్ళని రప్ప నరికేస్తామంటున్నారు. ఇప్పుడు ఈ అద్దంకి కార్యకర్తలతో అదే అన్నాడా? 2029లో మనం సృష్టించే విధ్వంసం కోసం మీరు ఇప్పటి నుంచే సమాయత్తం గమ్మన కత్తులు నూరుకుని అడిగి పెట్టుకోండి అని చెప్పుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటంటే నేను అంటోంది అదే, అటు ఆ కుటుంబ పంచాయతీ, ఆస్తుల తగాదా, అటు అటు తల్లి ఇటు చెల్లి, చెంపదెబ్బ చాటదెబ్బ. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు గోరు చుట్టు మీద రోకటి పోటులో అప్పుడు ఈ డీలిమిటేషన్ ఏదో వచ్చినట్టుంది. ఇప్పటికే ప్రతిపక్షంగా విఫలమయ్యాడు, కుటుంబ పెద్దగా విఫలమయ్యాడు. ఇన్ని వైఫల్యాల నడుమ ఇది వచ్చి పడింది. ఏది గోరు చుట్టు మీద రోకటి పోటు అంటున్నారు. డీలిమిటేషన్ అసలు ఇప్పుడు రేపు పొద్దున దానికి అసలు కంటెస్ట్ చేయడానికి క్యాండిడేట్లు ఉంటారా? ఇప్పుడు 100 సీట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అటు పార్లమెంట్ కానీ ఇటు అసెంబ్లీ కానీ 100 సీట్లు పెరుగుతుంటే ఆ 100 సీట్లకి ఇప్పుడు ఉన్న సీట్లకే నీకు అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఇప్పుడు జనసేన నిన్న ఆయన కూడా మీటింగ్ పెట్టుకున్నాడు, ఆయన కార్యకర్తలతో స్పష్టంగా దిశానిర్దేశం చేశాడు. ఏంటి, ఇప్పటి నుంచే మీరు సమాయత్తం కండి, 100 నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. నిన్న ముఖ్యమంత్రి ఏలూరు పార్లమెంటు వాళ్ళతో కూడా మాట్లాడుకున్నాడు. ఏమనుకుంటున్నారు ఏంటి, మీరు ఇప్పటి నుంచే ఇప్పుడు పునర్విభజన కమిటీ ఒకటి ఏర్పడుతుంది. ఆ కమిటీలో మీ ప్రాతినిధ్యం, మీరు మీ సలహాలు సూచనలు, పెరిగే నియోజకవర్గాలు ఏంటి, వాటిపై ఒక అవగాహన పెంచుకోండి అని చెప్పి అటు తెలుగుదేశం జనసేన అలా నాయకులను ఇప్పటి నుంచే సమాయత్తం చేస్తుంటే నువ్వు రప్ప చేయండి అంటున్నాడు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు వస్తున్నాయి, మొత్తం రేపొద్దున అసలు సభలోనే ఇక శాసనసభ అంతా ఇక మహిళలే. అటు పార్లమెంట్లో కూడా నీకు 13 సీట్లు ఏమొస్తాయి. ఇప్పుడు ఉన్న మహిళలు ఇప్పుడు మనం చూసాం, నీ చెల్లె నిన్ను 2 చెల్లెళ్ళు తూర్పారబడుతున్నారు, దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంకా నీకు ఏ చెల్లెళ్ళు నీ తరపున కంటెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు? ఏ తల్లి నీ తరపున కంటెస్ట్ చేయడానికి ముందుకు వస్తుంది? అదేమంటే ఏదో క్రెడిట్ చోరీ అంటాడు. అది కూడా ఇప్పుడు ఇతను నిన్న మాట్లాడుతున్నాడు, ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇవే ప్రశ్నలు మిథున్ రెడ్డి, సుబ్బారెడ్డి పార్లమెంట్లో మోదీని ఉద్దేశించి అడగొచ్చుగా, రేట్లు పెరిగిపోతాయి, పెట్రోల్ దొరకట్లేదు, గ్యాస్ బండ్లు దొరకట్లేదు, ఇట్లాంటివన్నీ అక్కడ ప్రస్తావించవచ్చు. అక్కడ ఎందుకు మాట్లాడరు సార్? అక్కడ ప్రస్తావిస్తే ఫీజులు లేచిపోతాయా? బల్బు మాడిపోతుందా? ఇప్పుడు అతను మాట్లాడుతూ ఆయన ఏంటి, నిన్న అసలు ఆ సుబ్బారెడ్డి ఏదో పిచ్చి మాటలు మాట్లాడాడు, ఆయన ఏదో కల్తీ పాల గురించి ఏదో మాట్లాడాడు చేయాలన్నాడు. అది కాస్త మిస్ఫైర్ అయినట్టుంది. అసలు నిన్న ఇవాళ సుబ్బారెడ్డిని ఉతికారేశారు. కల్తీ నెయ్యి నిందితుడు నువ్వు, స్వామికే నైవేద్యంలో కల్తీ నెయ్యి పెట్టావు, లడ్డూ ప్రసాదం కోట్ల మంది భక్తులతో కల్తీ నెయ్యితో తినిపించావు, రసాయనాల నెయ్యి. అతను అంటాడు నిన్న, ఈ కల్తీ పాలు కల్తీ చేసే వాళ్ళకు ఉరిశిక్ష వేయాలను ఏదో అన్నట్టున్నాడు. మరి ఈయనకి ఏ శిక్ష వేయాలి ఇప్పుడు? దాని మీద అసలు మామూలుగా కాదనమాట. ఏది అసలు నీకు మరి ఫస్ట్ ఉరి తీయాల్సిందే నిన్ను అంటూ ఇవాళ మొత్తం దుమ్మెత్తిపోసిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అయినా, సుబ్బారెడ్డి అయినా, మిథున్ రెడ్డి అయినా ఇవాళ ఏంటి, ప్రజల్లో వాళ్ళు పూర్తిగా ఇవాళ నిందితులుగా, దోషులుగా, అటు ప్రజా కోర్టులో దోషులుగా, ఇటు కుటుంబ కోర్టు, ఇది ఫ్యామిలీ కోర్టులో కూడా కనీసం వాళ్ళు వేరు, ఎవరు మిథున్ రెడ్డిని పాపం వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ద్వేషించట్ల. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే అటు ప్రజా కోర్టులో దోషి, ఇటు ఫ్యామిలీ కోర్టులో కూడా దోషి, ప్రధాన నిందితుడుగా ఇవాళ తల్లి చెల్లి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, అందుకే నేను అంటోంది ఏంటి, ఇక అసలు నన్ను జనం నమ్మరు, ఇక విశ్వసించే ప్రసక్తే లేదంటూ ఇక నన్ను నమ్మేది ఎవరు? క్రిమినల్స్, ఈ మాఫియా, ఏది ఆ గంజాయి మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇక మొత్తం వైన్ మాఫియా ఈ బ్యాచ్ ఉంది కదా, ఇక వాళ్ళ ఓట్ల కోసమా ఈ పాటలు. ఇప్పటికే అతను ఏం చేశాడు, ఆంధ్రప్రదేశ్ని ఒక క్రిమినల్స్ హెవెన్గా మార్చాడు. అసలు నీకు ఇవాళ గతంలో ఏంటంటే నేరస్తుడు ఒక్కడే ఉండేవాడు, ఇప్పుడు గ్రామాన క్రిమినల్స్ తయారయ్యారు. అసలు ఎవడు ఎప్పుడు ఏ విధమైనటువంటి అరాచకాలకు పాల్పడతాడో తెలియని పరిస్థితుల్లో భద్రత ఇవాళ పెద్ద సమస్యగా మారింది, ఒక సవాల్గా మారింది. చూడండి, రాజధానిలో మొన్న నైట్ ఫైర్ అయ్యింది, అంటే నిప్పు పెట్టారు, ఫైర్ అయిందేమో నిప్పు పెట్టారు, స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారని చెప్పి అర్థమవుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు వాళ్ళు. అంటే ఒకసారి జరిగితే ఏదో యాక్సిడెంట్లు అనుకోవచ్చు. ఇప్పుడు ప్రధాని మోడీ వచ్చారు, ఆయన వచ్చి శంకుస్థాపన చేశాడు 63,000 కోట్లతో పనులకు.
ఆ రోజు తగలబెట్టారు. క్వాంటమ్ వ్యాలీకి జితేంద్ర సింగ్ వచ్చాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శంకుస్థాపన చేశారు. ఆ రోజు ఆ ఎల్ఎన్టీ పైపులు తగలబెట్టారు. నిన్న మనం చూసాం ఏంటి, విశాఖపట్నంలో ఇప్పుడు ఆర్సిలార్ స్టీల్ మెటల్ కంపెనీకి మరి కుమారస్వామి వచ్చాడు, చంద్రబాబు కలిసి శంకుస్థాపనలు చేస్తే ఇక్కడ మేఘావాళ్ళ పైపులు కాలబెట్టారు. జోరున వర్షం పడిన తర్వాత కూడా పైపులు అంటుకున్నాయి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్రిమినల్స్ ఆట కట్టించాలంటే, ఏది ఈ నేరాలు ఘోరాలకు అడ్డుకట్ట వేయాలంటే అదేదో ప్రభుత్వ బాధ్యతగానో పోలీసు బాధ్యతగానో వదిలేయకూడదు. ఎందుకంటే రామబ్రహ్మం గారు, ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ప్రతి 167 మందికి ఒక పోలీసు ఉన్నాడు. అంటే ఒక్క పోలీసు దగ్గర ఒక 2 చదరపు కిలోమీటర్ల భూభాగానికి బాధ్యుడు. ఎన్ని ఆయన కాపలా కాస్తారు, ఎంతమంది అని కాపలా కాస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలే పోలీస్ కావాలి, పీపుల్ పోలీసింగ్. ఇప్పుడు మీ గ్రామంలో, మీ పట్టణంలో, నీ వార్డులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో నీకు ఒక అవగాహన ఉండాలి. నీకు నువ్వే కాపలా కాసుకోవాలి. లేకపోతే కంకరెత్తుపోవటం ఏంటంటే, వేసిన రోడ్డు తారు లేపి కంకరెత్తుకుపోతుంది. దారుణం అండి మరి. ఎక్కడ అదేంటది, అది కృష్ణాయపాలెం, వెంకటపాలెం తార్ రోడ్డు లేపి దాని కింద ఉన్న కంకర ఎసుకెత్తుకుపోయారు. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఉద్దండరాయపాలెంలో అక్కడ రోడ్డు వేస్తుంటే 200 టిప్పర్లు కంకరెత్తుకుపోయారు. ఇప్పుడు ఇక్కడ 100 టిప్పర్లు కంకరెత్తుకుపోయారు ఈ వెంకటపాలెం, కృష్ణాయపాలెం. అరే రోడ్డు దవ్వేయటం కాదు, అక్కడ వంతెన కడుతుంటే ఆ వంతెన స్టీల్ ప్లేట్లు ఎత్తుకుపోయారు. ఈ మొత్తం ఏది డ్రింకింగ్ వాటర్ పైప్స్ ఎత్తుకుపోయారు, తాగునీటి పైపులు. అది మొత్తంతో ఏం చేశారు, మంగళగిరిలో, తాడేపల్లిలో అపార్ట్మెంట్స్ కడుతుంటే వాళ్ళకు అమ్ముకున్నారు. వీళ్ళే పంచాయతీల్లో వర్కులు చేసుకుంటూ జగన్ సీఎంగా ఉన్నప్పుడు బిల్లులు చేసుకున్నారు. ఈ కంకర, ఈ స్టీలు అక్కడ వాడుకొని. అంటే ఇప్పుడు ఇలాంటి నేరాలు రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇంతకుముందు ఈ విధంగా జరిగేది కాదు. ఏది నేరాలు ఘోరాలు, ఏదో చైన్ స్నాచింగ్ ఉండేది, అడప ఎవరో పిక్ పాకెటింగ్ బస్ స్టాండ్లోనో, సినిమాలో ఏదో ఫస్ట్ డే రిలీజ్ అప్పుడో రైల్వే స్టేషన్లోనో చూసాం. కానీ వ్యవస్థీకృత నేరాలు ఎక్కువైపోయినాయి. జగన్ సీఎంగా ఇవాళ గ్రామాన, వార్డున క్రిమినల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ఖానా. ఇప్పుడు తెలుగుదేశం నిన్న కూడా లోకేష్ ఏమన్నాడంటే, ఏదో తెలుగుదేశం 3.0 అంటూ తెలంగాణ తొలి సీఎం, రెండో సీఎం కూడా ఈ యూనివర్సిటీ నుంచి వచ్చినాడే అని అంటూ, మాది ఏంటి లీడర్స్ కార్ఖానా అన్నాడు. నాయకుల తయారీ కర్మాగారం తెలుగుదేశం అన్నాడు. ఇదేంటిది క్రిమినల్స్ కార్ఖానా. ఇప్పుడు ఇవాళ అద్దంకి కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేరస్తుల తయారీ కర్మాగారం మన పార్టీ అన్నాడు. సార్ ఇప్పుడు అద్దంకి కార్యకర్తలను పిలిపించుకున్నాడు. సహజంగా ఆ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ సమావేశం పెట్టుకుని మాట్లాడి దిశానిర్దేశం చేసుకోవాలి. అట్లా కాకుండా 200 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళని పిలిపించుకుని ఆయన చెప్పింది పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, సిలిండర్ బ్లాక్లో అమ్ముకున్నారు అంటాడు ఆయన. ఆ సంగతి వాళ్ళకే తెలుసు. అది కాకుండా ఆర్ఎస్ఎల్ నిప్పాన్ స్టీల్ ఫ్యాక్టరీ నేనే తీసుకొచ్చాను, ఆదిత్య మిట్టల్తో ఎప్పుడో ఎంఓయూ చేసుకున్నాను అన్నాడు. ఎప్పుడో ఎంఓయూ చేసుకున్న వ్యక్తి అప్పుడే ఎందుకు శంకుస్థాపన చేయలేదు అన్నది ప్రశ్న వాళ్ళ ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతూ నిన్న ఏమని చెప్పాడు, దావోస్లో నన్ను ఆదిత్య మిట్టల్ కలిశాడు. అది వేరే ప్లాంట్, ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్. అది ఎన్ని కోట్లు? 1000 కోట్లు. ఎక్కడ సార్ ప్లాంట్ అది? అక్కడే, ఎక్కడ విశాఖలోనే ఒక స్టీల్ ప్లాంట్ ఎస్ఆర్ మెటల్ మేము టేక్ ఓవర్ చేస్తున్నాం, 1000 కోట్లతో విస్తరిస్తున్నామనో ఏదంటే దానికిను ఈ 138,000 కోట్లకి ముడి పెడతాడు, లింక్ పెడుతున్నాడు. అదన్నా ప్రాజెక్ట్ రెడీ అయిందండి, స్టార్ట్ అయింది. ఎక్కడ 1000 కోట్లు, ఎక్కడ 138,000 కోట్లు? అది స్టార్ట్ అయిందండి ప్రాజెక్టు. అది ఖాయిలాబడ్డ పరిశ్రమ, టేక్ ఓవర్ చేశారు. ఖాయిలాబడ్డ పరిశ్రమ మేము కొంటాము, మీరు అడ్డం పడబాగండి, మమ్మల్ని మళ్ళీ మీరు బెదిరి బాగండనో ఏదో బతిమలు అడుకున్నాడేమో. దానికంటే ఆ గుడివాడ అమర్నాథో ఎవరో నిన్న మాట్లాడాడు, అదేదో బయట పెట్టినట్టున్నాడు. దాన్ని ఉద్దేశించి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా అదే మాట్లాడుతూ, అది కూడా గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చానంటాడు. మళ్ళీ కేసులు వేపిస్తాడు. అంతకుముందేమో అసలు డేటా సెంటర్ అంటే ఏముండదు, ఒక షెడ్డు, ఒక 6 స్టాఫ్ ఉంటారు, సెక్యూరిటీ గార్డులు ఉంటారనో ఏదో అన్నాడు. ఇప్పుడు సుందర్ పిచాయ్ మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలా? సుందర్ పిచాయ్ ఆయన నోటితో ఆయనే అన్నాడు, సుందర విశాఖలో మేము గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నాం, పలానా 138,000 కోట్ల పెట్టుబడులు అని అతను ప్రకటిస్తే అసలు దీని పేరు అదానీ డేటా సెంటరు, అదానీ నేనే తెచ్చానన్నాడు. పోనీ
నువ్వు శంకుస్థాపన చేశావు, నువ్వెవరి క్రెడిట్ చోరీ చేశావు? అదానీ డేటా సెంటర్ ఎప్పుడు అసలు శంకుస్థాపన చేసింది? 2018లోనే ఎప్పుడు చేసినట్టు ఎవరు చేసింది? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు. మరి ఆయన క్రెడిట్ నువ్వు చోరీ చేశానని ఇప్పుడు ఇవాళ ఒప్పుకున్నావా? అసలు ఈ క్రెడిట్ చోరీ ఏంటంటే పిచ్చి పట్టిందా? నేను అంటోంది అదే అదే ఇందాక అద్దంకి కార్యకర్తలతో మాట్లాడుతూ తలకేమైనా జుట్టుకున్నాడా అన్నది అందుకే. ఇప్పుడు క్రెడిట్ చోరీ ఏంటంటే ప్రభుత్వాలు అది కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ప్రభుత్వం పోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పనులు తర్వాత ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతాయి. క్రెడిట్ చోరీ అంటే ఏది నీ క్రెడిట్? 1,50,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టావే కాంట్రాక్టర్లకి, అది చోరీ అండి. వీళ్ళు కడుతున్నారు అది. ఇప్పుడు నువ్వు పెండింగ్ బిల్లులు 1,50,000 కోట్లు, మొన్న 25,000 కోట్లు కట్టారంట. నీ క్రెడిట్ అది. జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ మరి కేశవ్, చంద్రబాబు ఇది చోరీ చేశారన్నమాట. అంటే ఇప్పుడు పోలీసులు ఇష్టానుసారంగా వాడుకుని వాళ్ళు TLDL కూడా చెల్లించలేకపోయాడు కదండి, వాళ్ళు ముచ్చుకున్నారు మొన్నటిదాకా. 93 స్కీములు ఆపేశాడండి. కేంద్ర ప్రాయోజిత పథకాలు 9,300 కోట్లు వీళ్ళు కట్టి 83 స్కీములు పునరుద్ధరించారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీములు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ అది. ఏది 93 CSS స్కీములు ఆపేయడు నీ క్రెడిట్ వీళ్ళు చోరీ చేశారు. ఇది అది పునరుద్ధరించి ఆ బిల్లులు మొత్తం కట్టారు కదా. అంటే నువ్వు చేసిన అప్పులు వీళ్ళు తీరుస్తున్నారు. ఏమి మాటలు! అంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి క్రెడిట్ తీసుకొస్తే అప్పులు కట్టలేక వీళ్ళు చోరీ చేస్తున్నారు అంటాడు. అప్పుల మీద కూడా అదే మాట్లాడతాడు. ఏది అబ్బో అసలు అప్పులు మామూలుగా రోజుకి 500 కోట్ల అప్పులు చేస్తున్నారు. నువ్వు చేసిన అప్పులు వీళ్ళు తీరుస్తున్నారు. నీ హయాంలో అప్పులు 10 లక్షల కోట్ల అప్పులు ఉంటే అప్పుడు ఎంత చేశావు నువ్వు? సంవత్సరానికి 1,50,000 కోట్ల అప్పు తెచ్చావు. నీ 5 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్ అప్పులు 7 లక్షల కోట్లు అండి. 7,75,000 కోట్లు ఎంత చెప్పారు సార్, మన లెక్క వచ్చింది. జగన్ హయాంలో జరిగినటువంటి అప్పులు. ఇప్పుడు ఇంకా నువ్వు తెచ్చిన అప్పులు ఏమయ్యాయి? ఆ డబ్బు ఏం చేశావు? ఎవరు తిన్నారు? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ఇప్పుడు వీళ్ళు అప్పులు తెచ్చారు, తేలేదని మనం అన్నాం. తెచ్చిన అప్పులతో పోలవరం ప్రాజెక్ట్ 22 నెలల్లో నీకు 18% చేశారు. ఆ పోలవరం ప్రాజెక్టు నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ కూడా పోలవరం ప్రాజెక్టు కేటాయించిన నిధులు సగం పైన దారి మళ్లించాలని చెప్పి నిన్న పార్లమెంట్లో మాట్లాడారు కదా. సాగు నివేదిక చెప్పింది అదే. కూడా అదే చెప్తుంది. సాగు నివేదికనే ఇవాళ కృష్ణదేవరాయలు పార్లమెంట్లో ఇతని యొక్క నిర్వాహకాలన్నీ అక్కడ ఎండగట్టాడు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి తెచ్చి ఇతను చేసింది ఏంటంటే పోలవరాన్ని రివర్స్ చేసి పారేశాడు. 650 కోట్లు ఆదా చేశానన్నావు. 650 కోట్లు నువ్వు ఆదాగా చేసింది 700 కోట్లు దండగా చేశావని తిట్టింది ఎవరు? కాగ్. అంటే ఇప్పుడు ఆ రోజు కట్టినటువంటి 450 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నువ్వు కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళు కొట్టుకుపోయేదా? గైడ్ బండ్ కుంగిపోయేదా? ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది? 1000 కోట్లు ఇప్పుడు మళ్ళీ కట్టాలి. అదనం ఖర్చు. ఎవరు ఆ 1000 కోట్లు ఇతని దగ్గర రికవరీ చేయాలి అసలు నిజం చెప్పాలంటే. అరే ఇప్పుడు మొత్తం పాడు పెట్టావు. 5 ఏళ్లలో చంద్రబాబు కట్టిన బిల్డింగులన్నీ పాడు పెట్టావు. టిడ్కో భవనాలు కానీ, IAS క్వార్టర్స్ కానీ, మంత్రుల క్వార్టర్స్ కానీ, పేదల ఇళ్ళు కానీ. ఇప్పుడు అవన్నీ మరి రేపొద్దున ఏదో గృహప్రవేశాలు పెడుతున్నారు. అన్నీ కంప్లీట్ చేసి సరి చేసేసి మొత్తం టిడ్కో ఇళ్ళన్నీ కూడా రేపొద్దున. దాని గురించి కూడా ఎవడొకడు మాట్లాడుతున్నాడు. అవన్నీ మేము కడితే వాటిని చంద్రబాబు నాయుడు ఇంకివ్వట్లేదు ప్రజలకి, మోసం చేస్తున్నాడు అంటే క్రెడిట్ చోరీ అంటారు. క్రెడిట్ చోరీ ఏంటి? నీ క్రెడిట్ పాడు పెట్టడం. నువ్వు పాడు పెట్టినటువంటి ఇళ్ళు వీళ్ళు మళ్ళీ ప్రజలకు ఇవ్వటం చోరీయా? మనం అంటోంది అదే. ఏది ఇప్పుడు నువ్వు ఆ రోజు మరి ప్రధాని మోడీ అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. నీకప్పుడు 31 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకు ఉన్నది ఎంతమంది? 21 మంది. నువ్వు 31 మంది ఎంపీలతో నువ్వు మరి ప్రధాని దగ్గర ఏం తెచ్చావు? మోడీ దగ్గర ₹1 తెచ్చావా? ఇవాళ వీళ్ళు చూడు, వీళ్ళు రాజధానికి 15,000 కోట్లు కేంద్రం నుంచి ఇప్పించడం కాదు, 11,000 కోట్లు మళ్ళీ హడ్కో నుంచి తెచ్చుకున్నారు. పోలవరం మనం చూసాం. ఫస్ట్ బడ్జెట్లో 12,500 కోట్లు, రెండో బడ్జెట్లో 3,500 కోట్లు. విశాఖ స్టీల్ ప్లాంట్ ₹1 తెచ్చావా నువ్వు కేంద్రం నుంచి 5 ఏళ్లలో? తేకపోగా ఆ రోజు ఏ రోజు వాళ్ళ పలకరించిన పాపాల పోలా సమ్మెలు చేస్తున్న కార్మికులను పట్టించుకోవాలా. ఇప్పుడు విశాఖ ఉక్కు లాభాబాటలో పట్టిన తర్వాత నిన్న ప్రెస్ మీట్ కాదు డిబేట్ పెట్టి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తున్నారు, మూసేస్తారని చెప్పి మళ్ళీ అలరం మొదలు పెట్టారు. 14,500 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇస్తారా? ప్రైవేట్ పరం చేసేటట్టయితే, మూసేసేటట్టయితే 14,500 కోట్లు అండి. 54 కోట్లు లాభం వచ్చింది. లాభంలోకి వచ్చిన ప్రాజెక్ట్ ఎందుకు తెస్తారని కూడా వాళ్ళు ఆలోచించట్లా. 54 కోట్లు లాభం వచ్చింది. నువ్వు 5 ఏళ్లలో ఒక్క సంవత్సరం విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాలు తెచ్చావా? ఇవాళ జనంలో చర్చ ఎవరిది క్రెడిట్, ఎవరు చోరీ.
దొంగే దొంగ దొంగ అంటే అట్టాగా ఉందండి ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి అదే ఏంటి ఉల్టా చోర్ కొత్త వాళ్ళకు డాంటే, షర్మిలకో డాంటే, షర్మిలకు డాంటే. ఉల్టా జగన్ విజయమ్మకో డాంటే. జగన్మోహన్ రెడ్డి వికృత రాజకీయాల గురించి, క్రెడిట్ చోరీ గురించి అద్భుతంగా విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.